చెప్పండి. ఇప్పుడు ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇవ్వగానే ఆ అమ్మాయి రేప్ కేస్ పెడుతుందంటే లిఫ్ట్ ఇవ్వాలి అన్నా కూడా భయం పడే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్‌లో అంటే భయం, ఇప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ సిచ్యువేషన్, అవసరమైన సిచ్యువేషన్స్, హాస్పిటలే గానీ ఏదన్నా ఇంపార్టెంట్ విషయానికి వెళ్తున్నప్పుడు ఇలా లిఫ్ట్ ఇవ్వకుండా చేస్తుంది ఆ అమ్మాయి. దాన్ని మనం ఎలా చూడొచ్చంటారు? అసలు ప్రత్యేకంగా ముందు అసలు ఈ అమ్మాయి ఏందని చూసుకున్నప్పుడు, ఈ అమ్మాయి పేరు సయీదా నయీమా సుల్తానా. 32 ఏళ్ళు. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే గత కొంతకాలంగా అక్కడక్కడ సెంటర్స్‌లో నిలబడడం, లిఫ్ట్ అడగడం, ముఖానికి స్కార్ఫ్ అదేసుకుంటది. నిలబడి కార్‌లో వెళ్ళే అబ్బాయిలు ఉన్న కార్‌లో డ్రైవర్‌గా ఎవరైతే అబ్బాయిలు ఉంటారో యంగ్‌గా వాళ్ళని మాత్రం లిఫ్ట్ అడుగుతుంది. సో, లిఫ్ట్ ఇచ్చిన తర్వాత కొంత దూరం పోయినాక ఆమె గొడవ చేయడం మొదలుపెడుతుంది. ఫస్ట్ ఏమో నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని తీయగా మాటలు కలపడం, వాళ్ళు కూడా సరదాగా మాట్లాడడం. జనరల్‌గా అబ్బాయిలకు కూడా ఎలా ఉంటుందంటే ఎవరో యంగ్ అమ్మాయి కారు ఎక్కింది, సరదాగా ఏమన్నా ట్రై చేయొచ్చా అన్నట్టుగా వాళ్ళకి ఉంటుంది. సో, ఈ అమ్మాయి కూడా అటువంటి అభిప్రాయమే కలగజేస్తుంది. చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నట్టు అలాగా. దాంతో అవగానే సడన్‌గా ప్లేట్ ఫిరాయించి, ఇట్లా మీరు ఇప్పుడు నువ్వు నన్ను రేప్ చేస్తున్నట్టు, నేను రేప్ చేయబోయినట్టు చెప్పేస్తాను, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే అని చెప్పి మినిమమ్ 5,000 ఆ అమ్మాయిది మినిమం డిమాండ్. ఆ కారు దాన్ని బట్టి ఆ అమ్మాయి అంచనా వేసుకొని ఎంత అడగాలో అడుగుతుంది. అంటే BMW అయితే ఒక రేటు, మారుతి షిఫ్ట్ అయితే ఒక రేటు, ఇలాగా. సో, అడిగి ఒక్కోసారి బట్టలు కూడా చింపుకోవడం, గోర్లు చేసుకోవడం, ఇటువంటివి కూడా డ్రామా చేస్తుంది. రెండోది ఏంటంటే అమ్మాయి లీగల్గా కూడా బాగా స్టడీ చేసింది. కేస్ స్టడీస్ కూడా, అంటే రేపు కేస్ స్టడీస్లో ఏమేమి శిక్షలు పడినాయి, తర్వాత సెక్షన్లు ఏంటి, రేప్ సెక్షన్లు 354 నుంచి ఉన్నాయి, 376 ABCD వరకు ఉన్నాయన్నమాట. ఈ 376 కేసుల్ని చెప్పడం, అవన్నీ కూడా చెప్తుంది. అంటే వాళ్ళకి ఇంకా భయం, ఆ ప్రాసెస్ అంతా చెప్తుంది. ఎందుకంటే ఈ మధ్య కొత్త BNS అని వచ్చింది. IPC బికమ్స్ BNS. BNS అంటే భారతీయ న్యాయ సంహిత. దీంట్లో ఏంటంటే రేపుకి కూడా మరణశిక్ష వరకు ఉందన్నమాట. రేపు చేసిన కొన్ని కేసుల్లో మరణశిక్ష వరకు ఉంది, లైఫ్ వరకు ఉంది. సో, ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళకి ఒక భయం క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మామూలుగా ఒక అమ్మాయి రేప్ చేసిందని కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఫస్ట్ కేసు పెట్టేస్తారు, అని లోపలేసేస్తారు, కోర్టుకి తీసుకెళ్తారు, కోర్టు కూడా బెయిల్ రాదు. ఇదంతా వాళ్ళకు కూడా తెలిసి ఈ అమ్మాయి ఇవన్నీ చెప్తుంది కూడా, ఇది జరగబోయేదని. దాంతో వాళ్ళు ఎందుకు పోతే పోయింది 5,000తో వదిలించుకుందామని వాళ్ళు ఏదో బార్గెయిన్ చేసి 10,000 అంటే నా దగ్గర అంత లేదని 5,000 అంత ఇవ్వడం, ఇచ్చేసి బయటికి వెళ్దాం అనేది ఇది జరుగుతుంది. ఈ అమ్మాయి సక్సెస్ అయింది ఈ విషయంలో. సక్సెస్ అయితే ఈ అమ్మాయి బ్యాడ్ లక్ ఏమంటే, నిన్న ఒక పరమానంద అనే ఒక డ్రైవర్ని, క్యాబ్ డ్రైవర్ అతన్ని లిఫ్ట్ అడిగింది. ఎక్కడ జూబిలీహిల్స్ చెక్ పోస్ట్లో, ఇక్కడ బ్రహ్మానందరెడ్డి పార్క్ వరకు అడిగింది. సో, ఇచ్చిన తర్వాత పార్క్ దగ్గరికి రాగానే సేమ్ ఇలాగే స్టార్ట్ చేసింది. అతను ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. అతనికి ఒకసారి మైండ్ పనిచేయలేదు, బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే ఊహించలేదు ఇది, ఈ ట్విస్ట్. దాంతో ఒకసారిగా అతను కాసేపు సంభాళించుకున్నాడు. ఏం చేయాలని అతను ఆలోచించాడు. సో, ఆలోచించి అతను ఇమీడియట్గా యూటర్న్ తీసుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి కారు బానిచ్చాడు. అయితే ఈ మధ్యలో అతను చేసింది ఏంటంటే, తన దగ్గరున్న వాయిస్ రికార్డర్ ఆన్ చేశాడు. సో, ఆన్ చేసి ఈ అమ్మాయితో, నేను నిన్నేం చేయలేదు కదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని నేను చేసినట్టు చెప్తాను, ఇవన్నీ రికార్డ్ అయింది దాంట్లో. అంటే అతను సమయస్ఫూర్తి అతను ఆలోచించాడు, పోలీసుల్ని నమ్మించాలంటే మనం చెప్తే నమ్మరు కదా అనేది కూడా అతను ఆలోచించి అది రికార్డ్ చేశాడు. దాంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. సో, ఇదొకటి. రెండవది ఏంటంటే, అతని లక్, అక్కడ ఒక CI రవీంద్ర ప్రసాద్ అని ఉన్నాడు. ఆ CIకి ఈ అమ్మాయి తెలుసు. ఈ అమ్మాయికి గతంలో ఈ అమ్మాయి మీద కేసు పెట్టారు, ఎక్కడ, మాదాపూర్ పోలీస్ స్టేషన్. అప్పుడు ఈయన అక్కడ CIగా ఉన్నాడు. సో, ఆయన గుర్తుపట్టేశాడు ఈ అమ్మాయిని. లేకపోతే డ్రైవర్ కొంత ఇబ్బంది అయ్యిండేది. సో, ఆయన గుర్తుపట్టేయడం వల్ల డ్రైవర్కి కొంచెం మేలైంది. ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇచ్చుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది. ఎందుకంటే ఆ CIకి తెలుసు ఆల్రెడీ ఈ అమ్మాయి మీద 17 కేసులు ఉన్నాయి, హైదరాబాద్ 17 కేసులు ఉన్నాయి. సో, ఆ CIకి ఐడియా ఉందన్నమాట. దాంతో ఆ CI అవన్నీ ఓపెన్ చేసి ఈ అమ్మాయి పేరు అవంతా ఓపెన్ చేసేసరికి ఆ కేసులన్నీ బయటకు వచ్చాయి.
ఇప్పుడు ఎందుకంటే నెట్వర్కింగ్ బాగుంది పోలీసుల, వాళ్ళకి సాఫ్ట్వేర్లు కానీ అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ఈవెన్ ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్లు అన్నీ కూడా ఉన్నాయి హైదరాబాద్లో. అందుకని కొట్టగానే మొత్తం కేసులన్నీ వచ్చేసిన తర్వాత ఇంకా అమ్మాయి కూడా ఏమి డిఫెన్స్ ఆర్గ్యూ చేయడానికి లేదు. ఇప్పుడు రివర్స్లో ఆ అమ్మాయి మీద కేసు పెట్టారు 389. అదేంటంటే ఎక్స్టార్షన్, ఒక నేరంలో నేను నిరికిస్తానని ఎవరినన్నా భయపెట్టి డబ్బులు ఎక్స్టార్షన్ చేస్తే 389 సెక్షన్ కింద కేసు పెట్టచ్చు. దాని కింద 10 ఏళ్ళ వరకు ఈ అమ్మాయికి శిక్ష పడే అవకాశం ఉంది. బట్ బెయిలబుల్ ఇది. అంటే ఈ అమ్మాయి నేను అనుకోవడం ఇదంతా కూడా అమ్మాయి రీసెర్చ్ చేసి ఉంటుంది. ఒకవేళ నేను దొరికితే ఏ సెక్షన్ కింద పెడితే నేను ఏం చేయాలో కూడా ఈ అమ్మాయికి ఐడియా ఉంటుంది. ఎందుకంటే 17 కేసులు కదా. అంటే ఇన్ని సెక్షన్లు ఆలోచించుకున్నామే నేను ఎలా బయటికి, అది కూడా ఉంటుంది. అమ్మాయికి క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఆమె బాగా స్టడీ చేసింది, సాఫ్ట్వేర్ కూడా ఇంజనీర్ కూడా పనిచేసినట్టుగా ఉంది. ఆ అమ్మాయి ఇవన్నీ స్టడీ చేసి అమ్మాయి కొంత మోడర్న్ క్రిమినల్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఏదో బెదిరించేద్దామని రాకుండా కొంత హోంవర్క్ బాగా చేసింది. మామూలుగా నా పర్సనల్ ఇదేమంటే నేను 8 months జైల్లో ఉన్నాను. అప్పుడు ఇలాంటి క్రిమినల్స్ చూశాను. వాళ్ళు ఏంటంటే సిస్టమేటిక్గా ఉంటారు. వాళ్ళకి లీగల్ సిస్టంతో ఎలా డీల్ చేయాలో తెలుసు. అంటే అరెస్ట్ అయినప్పుడు పోలీసులతో ఎలా డీల్ చేయాలి, కోర్టులో ఎలా డీల్ చేయాలి, అడ్వకేట్స్ని ఎవరిని పెట్టుకోవాలి, తర్వాత జైలుకి వెళ్ళినాక జైల్లో మనం ఎంతకాలం ఉండొచ్చు, ఇంతకాలం జైల్లో వీలైనంత కంఫర్టబుల్గా ఉండాలంటే ఇక్కడ ఏం చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి స్టడీ ఉంటుంది, కొంత అనుభవం ఉంటుంది. అనుభవం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, అనుభవం లేనివాడు ఫస్ట్ టైం జైలుకి రాగానే ఓని ఏడుస్తుంటాడు, నా జీవితం నాశనం అయిపోయింది అవన్నీ. అనుభవం ఉన్న వాళ్ళు చాలా కూల్గా ఉంటారు. వాళ్ళు రాగానే మొత్తం స్టడీ చేస్తారు. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే సెల్ సెలెక్ట్ చేసుకుంటారు, నాకు ఈ సెల్ కావాలని. మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంట్రల్ జైల్లో సెల్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక 500 నుంచి 1000 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళకి ఇస్తే నువ్వు కోరుకున్న సెల్ ఇస్తారనమాట. అంటే కొద్దిగా లెస్ క్రౌడ్ ఇవి ఉన్న దాంట్లో అసలు చూడడానికి 500 అడుగుతారు. ఏది నువ్వు పోయి నేను సెల్ చూసి వస్తాను అంటే దానికి 500 ఇవ్వాలి. లేదంటే వీళ్ళు కావాలని క్రౌడెడ్ సెల్ వేస్తారు. ఎందుకు క్రౌడెడ్ సెల్ వేస్తారంటే వీడొచ్చి మనకి డబ్బులు ఇస్తారని. వాళ్ళకి కూడా అవన్నీ అండర్స్టాండింగ్ ఉంటుంది కదా. సో ఈ ప్రతి దగ్గర ఏంటంటే అక్కడ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని నడుస్తుంటాయి, అన్రిటన్. అవి అర్థం చేసుకోవాలి. ఆ జైలు అనేది ఒక ప్రపంచం అంటే ఆ ప్రపంచాన్ని ఎలా డీల్ చేయాలో అర్థం చేసుకోవాలి. సో ఈ అమ్మాయి అదంతా అర్థం చేసుకుంది. ఈ కాంటెక్స్ట్లో అసలు ఉమెన్ ఇన్ క్రైమ్, ఉమెన్ బై క్రైమ్ అని గూగుల్లో కొడితే ఒక్క ఎంట్రీ కూడా రావట్లే. అన్నీ కూడా ఉమెన్ క్రైమ్స్ అగైనెస్ట్ ఉమెనే వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే ఇప్పటికి కూడా ఫిమేల్ క్రైమ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. అంటే స్త్రీలు చేసే క్రైమ్స్ ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి. అది ఈ మధ్య ఒక స్టడీ గురించి చెప్పాలి. అదేంటంటే ఒక ఆర్గనైజేషను వారణాసి, జైపూర్, ఫిరోజ్పూర్ 3 జైళ్ళని తీసుకొని స్టడీ చేశారు. ఉమెన్ ప్రిజనర్స్ని కలిసి వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ క్రైమ్స్ చేశారు, ఎందుకు చేశారు అని స్టడీ చేసినప్పుడు ప్రధానంగా ఏంటంటే డౌరీ రిలేటెడ్ క్రైమ్స్ ఎక్కువ ఉమెన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే అత్తలు కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, వీళ్ళు కోడళ్ళని లేకపోతే తమ్ముడు భార్య, అన్న భార్యని చంపడం, అరెస్ట్ చేయడం, ఈ కైండ్ ఆఫ్ క్రైమ్స్లో ఉమెన్ ఉన్నారు. రెండవ ఉమెన్ ఏంటంటే ఎక్కువ చదువుకోకుండా పూర్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళు థెఫ్ట్ లో ఎక్కువ, అంటే దొంగతనాలు వీటిలో ఎక్కువ ఉన్నారు. అంటే ఫ్రాడ్ చేయడం, అంటే షాపుల్లో పోయి షాప్ లిఫ్టింగ్ అంటారు కదా, షాప్లోకి వెళ్ళి దొంగిలించడం. ఈ మధ్య ఆ వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి, లేడీస్ బాగా చేస్తున్నారు. సో అటువంటివి ఫ్రాడ్ చేయడం. ఇంకొంతమంది ఎడ్యుకేటెడ్ అమ్మాయిలు డ్రగ్స్ రిలేటెడ్, ఈ మధ్య కూడా ఇక్కడ మొన్న 31st ఒక అమ్మాయి పట్టుబడింది. సో ఈ డ్రగ్స్ ఏంటంటే వీళ్ళు పబ్బులకి వెళ్తే కల్చర్ ఉంటుంది, అక్కడ డ్రగ్స్ అలవాటు ఉంటుంది. సో వీళ్ళ అమ్మాయిలు కూడా డ్రగ్ పెడ్లర్స్తో స్నేహాలు చేయడం, ఈ కైండ్ ఆఫ్ వాళ్ళు మెల్లమెల్లగా డ్రగ్స్ అలవాటు అయినాక డబ్బులు కావాలి కదా, ఆ డబ్బులు కావడానికి వీళ్ళే డ్రగ్ పెడ్లర్గా తయారవుతారు. డ్రగ్ యూజర్స్ దగ్గర నుంచి డ్రగ్ పెడ్లర్ అవుతారు, ఎత్తుతారు. నెక్స్ట్ పార్టిసిపేటరీ క్రైమ్స్, అంటే యాక్సిలేటరీ క్రైమ్స్ అంటారు. అంటే మగవాళ్ళు చేస్తే వాళ్ళకి వీళ్ళు సహాయంగా ఉంటారనమాట. అటువంటి క్రైమ్స్ కూడా ఈ జైళ్ళలో ఉన్నాయి. 5వది సెక్సువల్ రిలేటెడ్ క్రైమ్స్. కొంతమందిని సోకాల్ లైన్లో పెట్టి వాడిని మెల్లగా ఇప్పుడు ఎంఐ చేసింది అటువంటిది, వాడిని బ్లాక్మెయిల్ చేయడం. నీ మీద నేను వాడితో 10 ఏళ్ళు కాపురం చేసినా కూడా బ్లాక్మెయిల్ చేయొచ్చు, రేప్ అనేయచ్చు. మనకు పేపర్లు వచ్చేది రేప్ అని వస్తుంది, లోపల చదివితే కానీ
10 నెలలు ఇతను వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు, అయినా ఈమె నా మీద లైంగిక దాడి అని చెప్తుంది. సో తర్వాత సైబర్ రిలేటెడ్ క్రైమ్స్లో ఉమెన్ రోల్ పెరుగుతుంది ఈ మధ్య. ఇది బేసిక్గా వీళ్ళ స్టడీ తెలిసిందన్నమాట. సో ఆ రకంగా చూస్తే అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ సమాజంలో పెరిగే కొద్దీ క్రైమ్లో కూడా వాళ్ళ వాటా స్లోగా పెరుగుతూ వస్తుంది. ఓకే సార్, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.